రాజ్యాంగం ఏం చెప్తుంది, అసలు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కలెక్టర్లు ఏం చేస్తున్నారు అని చేస్తే వెలుగుమట్ల అనేది ఒక చిన్న సంఘటన కాదు, అది ఒక ప్రమాదకరమైన నమూనా. వెలుగుమట్ల విషయంలో ఖమ్మం జిల్లా కలెక్టర్, ఆయన పేరేం పేరు, ఆల్ ఇండియా టాపర్ అనుదీప్ దురిశెట్టి గారు, మీరు పేద ప్రజల పక్షాన ఉన్నారా, రాజ్యాంగం పక్షాన ఉన్నారా, రాజకీయ నాయకుల పక్షాన ఉన్నారా? వెలుగుమట్ల విషయంలో అనుదీప్ దురిశెట్టి జిల్లా కలెక్టర్ పేద ప్రజలకు రాజ్యాంగం అందించిన హక్కులు పాటించడంలో విఫలమయ్యాడు మరియు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించాడు. మంత్రులు, రాజకీయ నాయకుల ఆదేశాలను పాటించాడు తప్ప రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించలేదు. ప్రాథమికంగా వెలుగుమట్ల భూములు అనేది ప్రభుత్వానికి సంబంధించినవి కావు, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినవి కావు. అవి పేదల కోసం పనిచేసే ఒక ట్రస్టుకి కల్వల రామచంద్రరావు అనే ఒక ఆయన భూదానం చేసిన భూములు. ఆ ట్రస్టు ఎక్కడ అభ్యంతరం చెప్పలే, మా భూదాన్ భూములు ఎవరో కబ్జా చేసిర్రు, లేకపోతే మా భూదాన్ భూములు ఎవరైనా ఇల్లీగల్గా ఆక్యుపై చేసిరని ఎక్కడా చేయలే. ఎటువంటి అభ్యంతరం లేకుండా కేవలం కొంతమంది మంత్రుల మెప్పు కోసం కలెక్టరు, మంది కొంపలు కూల్చే కలెక్టర్లు, మంది కొంపలు కూల్చే మంత్రులు, మంది కొంపలు కూల్చే ముఖ్యమంత్రులు తయారయ్యారు.